చాలా గొప్ప వచనము. దేవుడు మనందరికి ఇచ్చిన ధన్యత. మనం ప్రార్థించుకోవాలమ్మా. ఎప్పుడంటే ఆకలి కలిగి ఉండాలని, ఆశ కలిగి ఉండాలని, దాహం కలిగి ఉండాలని మనం ప్రార్థించుకోవాలి. ప్రార్థించుకున్నప్పుడు దేవుడు మనకు ఈ వరాన్ని అనుగ్రహిస్తాడు. అవునండి, దేవుడు అంటే ట్రస్టీగా ఉండాలి. ఎప్పుడు కూడా మనము చల్లారిపోవద్దు. దేవుడి పట్ల ఏ విషయంలోనూ చల్లారిపోవద్దు. ఆ ప్రార్థించడంలో చల్లారిపోవద్దు. వాక్యం చదువుకోవడంలో చల్లారిపోవద్దు. విశ్వాస విషయంలో చల్లారిపోవద్దు. అవి ఇవ్వడంలో చల్లారిపోవద్దు. లేకపోతే దేవుడి పట్ల ఆశ కలిగి ఉండడంలో, దాహము కలిగి ఉండడంలో, కోరిక కలిగి ఉండడంలో మనం ఎప్పుడు కూడా చల్లారిపోవద్దు. మనం ఎప్పుడు అలా దేవుడి విషయంలో మండుతూనే ఉండాలి. దేవుడి విషయంలో తప్పిస్తూనే ఉండాలి, పరితపిస్తూనే ఉండాలి. సో ఎందుకంటే మనకు సో మచ్ ఆఫ్ కంఫర్ట్స్ వచ్చేసాయి లైఫ్ లోకి. ఆ మొబైల్ అని, ఆ సోషల్ మీడియా అని చాలా మనకు డీవియేషన్స్ వచ్చాయి. చాలా జాబ్ అని ఎన్నో డీవియేషన్స్ వచ్చాయి. ఆ డీవియేషన్స్ వల్ల మనం దేవుడికి దూరం అవుతున్నాం. ఎన్ని డీవియేషన్స్ ఉన్నా కూడా దేవుడికి మనం దూరం కావద్దు. ఇంకా దగ్గర కావాలి, ఇంకా దగ్గర కావాలి. ఇప్పుడు మన శరీరానికి ఆకలిస్తుందని అన్నం తిన్నాం అనుకోండి, మన అన్నం తిన్న తర్వాత తృప్తి పడతాం, అంటే కడుపు నిండిపోతుంది, ఇక తినలేము. కానీ దేవుడితో అలా కాదండి. నువ్వెంత గడిపినా కూడా ఇంకా గడపాలనిపిస్తుంది. తృప్తి అనేది ఉండదు. ఇంత నువ్వు ఎదగాలన్నా కూడా ఇంకా ఎదుగుతావు, ఇంకా గడుపుతావు, ఇంకా ప్రార్థన చేసుకుంటావు, ఇంకా ఇంకా ఆయనతో గడపాలని ఆ ఆకలి ఇంకా ఉంటుందండి. ఎప్పుడంటే నువ్వు మొదలు పెడితే, నువ్వు దేవుడితో గడపడం, సావాసం చేయడం మొదలు పెడుతుంటా అంటే ఇంకా నీ లోపల ఆ దాహము, ఇంకా నీ లోపల ఆకలి పుట్టిస్తుంది. ఒక 2-3 రోజులు మన అన్నం తినకపోతే మన ఆకలి ఎలా చనిపోతుందో, అలాగే దేవుడితో కూడా 2-3 రోజులు గడపకపోతే మన స్పిరిట్ కూడా డ్రై అయిపోతుంది, మన ఆశ కూడా డ్రై అయిపోతుంది. సో కాబట్టి నిత్య సహవాసాన్ని అలవాటు చేసుకోండి. ప్రతిరోజు కూడా ఎంత పని ఉన్నా, ఎంత కృంగిపోయినా, ఎంత కృషించిపోయినా, ఎన్ని బరువులు ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని పోరాటాలు ఉన్నా, ఆ దేవుడి పట్ల ఆశ కలిగి ఉండాలని, దేవుడి పట్ల ఆకలి కలిగి ఉండాలని, దేవుడి పట్ల ఆ దాహము కలిగి ఉండాలని మాత్రము మర్చిపోవద్దు. సో మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనము మొట్టమొదటగా వెతకాల్సింది దేవుడి యొక్క రాజ్యాన్ని, ఆయన వెతికిని. సో మన మనసులో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన ఉద్దేశాల్లో, మన క్రియలలో మొత్తం దేవుడే ఉండాలండి. సో మనం దేవుడి కోసమే హెచ్చించాలి. మన ఎనర్జీ కూడా దేవుడి కోసమే హెచ్చించాలి. మన యొక్క మన యొక్క నోరును కూడా దేవుడి కోసమే మనము ఏంటిది యూజ్ చేయాలి. సో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికినప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపను. ఫస్ట్ నువ్వు దేవుడి కోసం తప్పించు. దేవుడి మీద ధ్యానం పెట్టుకో, దేవుడి మీద ధ్యాస పెట్టుకో, దేవుడి మీద ఆలోచన పెట్టుకో, దేవుడి మీద నీ ఉద్దేశాలను పెట్టుకో, దేవుడి మీద నీ తలంపులను పెట్టుకో. సో దేవుడే నీకు అన్ని అనుగ్రహిస్తానని ఆయనే అంటున్నాడు కదా. సో సీక్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఉదయాన్నే వెళ్ళి ప్రార్థించుకో, బైబిల్ చదువుకో, వాక్యాన్ని చదువుకో, వాక్యాన్ని చేసుకో. దేవుడి విషయంలో ఇప్పటి వరకు మీరు ఎగ్జామ్షన్ ఇచ్చే ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి అమ్మా జాగ్రత్తగా వినండి. దేవుడి విషయంలో ఎగ్జామ్షన్స్ ఇవ్వకండి ప్లీజ్. ఎగ్జామ్షన్స్ ఇవ్వకండి. ఆ వాక్యం చదవడం విషయంలో ఎగ్జామ్షన్ ఇవ్వకండి. ప్రార్థించడంలో ఎగ్జామ్షన్ ఇవ్వకండి. ఆయనను ఆరాధించడంలో, స్తుతించడంలో ఎగ్జామ్షన్ ఇవ్వకండి. సో డిస్కౌంట్ ఇవ్వకండి. సో ఆయనతో గడపాల్సిందే. అదొక నియమం లాగా పెట్టుకోండి, అదొక తంబురు లాగా పెట్టుకోండి. అది జీవితంలో అది ఒక భాగము కాదు, అదే జీవితం లాగా పెట్టుకోండి. సో అదే ఇంపార్టెంట్. సో నువ్వు అలా దేవుడి గురించి పరితపించాలి, దేవుడి గురించి తాపత్రయపడాలి, దేవుడి మీద ఆకలి ఆశని పుట్టించేలాగా నువ్వు మారాలి. సో అందుకే దేవుడు కూడా, నేను చెప్పాను కదా, ఆయన సంచరిస్తున్నాడట. ఈ రోజు నన్ను ఆశగా ఎవరైనా వెతుకుతారా? ఈ రోజు నన్ను దాహముతో ఎవరైనా వెతుకుతారా? ఆకలితో ఎవరైనా వెతుకుతారా అని దేవుడు కూడా అందరి మీద ఏంటిది భూలోకాన్నంతా సంచరిస్తాడట. హృదయపూర్వకంగా ఎవరైనా వెతుకుతారా నన్ను, లేకపోతే నన్ను సంచరిస్తారా అని దేవుడు సంచరిస్తున్నాడట. నా కోసం ఎవరైనా మండకపోరా, ఈ రోజు నా కోసం ఎవరైనా ఉండకపోరా అని దేవుడు సంచరిస్తున్నాడట. సో అందుకే మన ఎనర్జీని దేవుడి కోసం ఖర్చు పెడదాము. మన యొక్క సంపాదన దేవుడి కోసం ఖర్చు పెడదాము. మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఆరోగ్యాన్ని, మనకిచ్చిన నోటి మాటలు అన్ని కూడా దేవుడి కోసం ఖర్చు పెడదాము. సో ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయన కోసం ఖర్చు పెడదాం. మిగిలిన అన్ని కూడా మీకు అనుగ్రహింపబడును. సో మనకన్ని కూడా దేవుడే అనుగ్రహిస్తాడండి. దేవుడు అన్ని సమకూర్చుకుంటాడు. ఆయనే ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఏది ఇవ్వద్దో అన్ని ఆయనకు తెలుసు. మన గురించి మనం ఎంత ఆలోచిస్తామో మనకంటే 100 రెట్లు దేవుడు అంతగా ఆలోచిస్తాడు. మనకి ఏదైనా ఇవ్వాలనుకున్నా ఉత్తమమైనది, ఉన్నతమైనది, మంచిదే ఇస్తాడు, కానీ చెడ్డదైతే ఇవ్వడు. సో నువ్వు చేయాల్సిందల్లా
ఫస్ట్ నువ్వు దేవుడి మీద మనసు పెట్టుకో, నువ్వు దేవుడి మీద ఆలోచన పెట్టుకో, నువ్వు దేవుడితో గడపడం మొదలు పెట్టు, నువ్వు దేవుడితో సహవాసం చేయడం మొదలు పెట్టు, నువ్వు దేవుడి వాక్యం వినడానికి రా, దేవుడి ప్రార్థనలు చేసుకో, దేవుడి వాక్యాన్ని సారంగా బ్రతకడం ఆలోచించు. సో యథార్థ హృదయంగా ఉండు, మిగిలినన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన యొక్క గుణాన్ని, ఆయన స్వభావంతో మనం నిండుకోవాలి. సో అందుకే ఇప్పటి వరకు మీరు ఎగ్జామ్షన్ ఇచ్చి ఉండొచ్చు దేవుడి విషయంలో. ఇప్పటి నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వకండి. ఇప్పటి వరకు మీరు కొంత డిస్కౌంట్ ఇవ్వచ్చు. డోంట్ ఎక్స్క్యూజ్ చేయకండి. మనం 3 పూటల భోజనం ఖచ్చితంగా తీసుకుంటాం, అవునా కదా? కడుపు నిండుకున్నా కూడా మళ్ళీ ఎంతో కొంత తినేసి పడుకుంటాం. సో ఎందుకంటే 3 పూటలు తినాల్సింది ఒక నియమము. రాత్రి కాగానే పడుకోవాలి, అదొక నియమము. సో మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి స్నానం చేసుకోవాలి, అదొక నియమము. సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు వర్క్ చేసుకోవాలి, అదొక నియమము. సో ఇవన్నీ కూడా మనం తూచా తప్పకుండా చేస్తున్నాము, కానీ దేవుడి విషయంలో మాత్రము మనము తప్పిపోతున్నాము, తొలగిపోతున్నాము. ఎప్పుడు కూడా తప్పిపోవద్దండి, ఎప్పుడు కూడా తొలగిపోవద్దు. స్ట్రిక్ట్ గా ఉండండి. దేవుడి విషయంలో ఎప్పుడు కూడా మనం స్ట్రిక్ట్ గా ఉండాలి. దేవుడి విషయంలో ఎప్పుడు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వకూడదు. అదేమైతుందంటే అదే కంటిన్యూ అవుతుంది. ఏం కాదులే అని. కొంతమంది సంవత్సరంకి ఒకసారి కూడా బైబిల్ ఓపెన్ చేయరు, కొంతమంది 6 నెలలకు ఒకసారి కూడా ప్రార్థన చేసుకోరు. సో అలా ఎగ్జామ్షన్ ఇస్తే అదేమవుతుందంటే కంటిన్యూ అవుతుంటది. సో ఎప్పుడు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వద్దు. సో ఈ రోజు నేను తప్పకుండా దేవుడితో గడపాల్సిందే, ఈ రోజు నేను తప్పకుండా ప్రార్థన చేయాల్సిందే. ఎంత బలహీనత ఉన్నా కూడా లేచి ప్రార్థించు, ఆటోమేటిక్ గా నీకు ఆ బలం వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? ఎట్టి పరిస్థితిలో ఎగ్జామ్షన్ ఈ రోజు నుంచి ఇవ్వకండి. సో నిన్నటి వరకు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఈ రోజు నుంచి మాత్రం తప్పకుండా బైబిల్ చదవాల్సిన చాప్టర్స్ చదవండి. అందుకే మీకు ఒక నియమం ఇచ్చాను, ఒక స్ట్రిక్ట్ రూల్స్ లాగా అవి ఇచ్చాను. ప్రతిరోజు ఇన్ని చాప్టర్లు తప్పకుండా చదవండి అని. చదవండి, దాంట్లో ఎగ్జామ్షన్ ఇవ్వకండి. సో మనము ఈ విషయంలో ఎగ్జామ్షన్ ఇస్తే మన ఆశీర్వాద విషయంలో దేవుడు కూడా మనకు అలాంటి ఎగ్జామ్షన్ ఇస్తాడు. అందుకే దేవుడి విషయంలో మనం ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్ చేయొద్దు. దేవుడి విషయంలో ఎప్పుడు కూడా మనము తూచా తప్పకుండా పాటించాలి, తూచా తప్పకుండా చేయాలి. మొట్టమొదటి స్థానం ఆయనకే ఇవ్వాలి, మొట్టమొదటి ప్రియారిటీ ఆయనకే ఇవ్వాలి, మొట్టమొదటి గడి ఆయనకే ఇవ్వాలి, మొట్టమొదటి గంట ఆయనకే ఇవ్వాలి. సో అది మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు మీరు ఎగ్జామ్షన్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఈ రోజు నుంచి మీకు మీరు ఒక నియమం పెట్టుకోండి. రోజు ఒక 2 పాటలైనా పాడుకుంటా, రోజు ఒక 5 చాప్టర్లైనా చదువుకుంటా, రోజు ఒక గంట అయినా నేను ప్రార్థించుకుంటా, లేకపోతే పూటకు ప్రార్థించుకుంటా. ఇది ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమాధానం వచ్చినా, ఏ సాక్ష్యం వచ్చినా రాకపోయినా వీటి విషయంలో నేను ఎగ్జామ్షన్ ఇవ్వనని ఒక నియమం పెట్టుకోండి. సో అలా నువ్వు ఆకలి కలిగి ఉండాలి, దేవుడి పట్ల దాహము కలిగి ఉండాలి. అప్పుడే వర్కౌట్ అవుతాయి, థింగ్స్ విల్ బి వర్కౌట్. అందుకే చల్లారద్దు, నువ్వు విశ్వాసంలో చల్లారద్దు. దేవుడి విషయంలో ఏ విషయంలో చల్లారద్దండి. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుడి విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుడి పని కానీ, దేవుడి యొక్క వాక్యం చదువుకోవడం కానీ, ప్రార్థనలు చేయడం కానీ ఏది కూడా నువ్వు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. కష్టపడి నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిందే, కష్టపడి నువ్వు వాక్యాన్ని చదవాల్సిందే. సో నువ్వు వాక్యం చదువుతుండు, అదే నీ జీవితంలో పని చేస్తుంటది. ప్రార్థన చేస్తుండు, ఆ ప్రార్థననే నిన్ను ముందరికి నడిపిస్తుంటది. ఆరాధించు, స్తుతించు, అదే నీకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. ఇదే నీకు నిజమైన ఆశీర్వాదం. దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధిస్తావో, స్తుతిస్తావో అదే నీకు నిజమైన ఆశీర్వాదం. దేవుడిని ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో అదే నీకు నిజమైన ఆశీర్వాదము. దేవుణ్ణి ఎప్పుడైతే కావాలని కోరుకుంటావో అదే నీకు నిజమైన ఆశీర్వాదం. మిగిలిన అన్ని కూడా మీకు అనుగ్రహింపబడతాయి. ఆయనను కావాలని కోరుకో, ఆయనే ఉండాలని కోరుకో, ఆయన చిత్త ప్రకారం నడవాలని కోరుకో. సో అప్పుడు దేవుడు మీకు అన్ని కూడా అనుగ్రహింపబడుతున్నాడు. సో గాడ్ ఆల్సో సీకింగ్ ఫర్ థర్స్టీ పీపుల్. దేవుడు కూడా ఆకలితో ఉన్న వాళ్ళను, దాహంతో ఉన్న వాళ్ళను, కోరికతో, ఆశతో ఉన్న వాళ్ళందరినీ కూడా చూస్తున్నాడు, మన కోసం చూస్తున్నాడు. ఆయనే నా కోసం మండేటోళ్ళు కావాలని చూస్తున్నాడు. సో స్పిరిచువల్ అందరు చాలా ఇంపార్టెంట్. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సో ఆయనను ఆశ్రయిస్తున్నాము, ఏ మేలు కొదువ కాకుండా అయితే చూసుకుంటాడండి. ఆయన నీ గిన్నెలో తక్కువ కాకుండా చూసుకుంటాడు, నీకు కొదువ లేకుండా, లేమితనం దగ్గర రాకుండా చూస్తాడు. నువ్వు ఆయనను ఆశ్రయించు, నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకో,
ఆయన మీద దాహం పెట్టుకో. మిగిలిన అన్ని కూడా నీకు ఏ విషయంలో కొదవ కాకుండా చూసుకుంటాడు. ఉద్యోగం విషయం ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయన విషయంలో నువ్వు ఆయన విషయంలో నువ్వు మనసు పెట్టుకో. నీకు గర్భఫలమా ఆయన చూసుకుంటాడు. ఆయన విషయంలో నువ్వు మనసు పెట్టుకో. నీకు ఇంకా ఏ ఆశీర్వాదమైన దేవుడు చూసుకుంటాడు. ఆయన మీద నువ్వు మనసు పెట్టుకో. సో మన బర్నింగ్ సెన్సేషన్ దేవుడి మీద ఉండాలి. మన పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు దేవుడి మీద ఉండాలి. పూర్ణ ఆలోచన దేవుడి మీద ఉండాలి. ఇది చాలా కష్టం, నిజంగా చెప్తున్నా. ఈ లోకంలో చాలా డీవియేషన్స్ ఉంటాయండి. దేవుడి దగ్గర నుంచి తొలగిపోవడానికి చాలా టెంప్టేషన్స్ వస్తాయి, చాలా డీవియేషన్స్ వస్తాయి, చాలా చాలా ఏంటిది ఆ యొక్క మార్పులు వస్తుంటాయి. ఎన్నో 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 ఇరుకులు, ఇబ్బందులు వస్తుంటాయి. వాటన్నిటిని జయించి నువ్వు దేవుడితో కూర్చోవాలి. వాటన్నిటిని జయించి నువ్వు దేవుడితో మాట్లాడాలి. సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఏ మేలు కొదువై ఉండదు. మనకి ఏ మేలు కొదువ కాకుండా, అంటే మనకి ఏ విషయంలో తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటాడు ఎప్పుడు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు. అందుకే ఒక నియమం పెట్టుకోండి. మీకు మీరే మనల్ని ఎవరు కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి దేవుడి విషయంలో. సో దేవుడి విషయంలో ఎప్పుడు కూడా మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మనము ఒకవేళ ఆఫీస్కి వెళ్ళకపోతే మన మేనేజర్ కొప్పడతాడు. ఆఫీస్లో సరిగా పని చేయకపోతే మన మేనేజర్ తిడతాడు. టైంకి వెళ్ళకపోయినా, టైంకి రాకపోయినా మన మేనేజర్ కొప్పడతాడు, తిడతాడని ఒక భయం ఉంటది. స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే అమ్మో టీచర్ కొప్పడుతుంది, అమ్మో హోంవర్క్ చేయకపోతే టీచర్ రేపు కోప్పడుతుంది, లేకపోతే ఒక రోజు ఆబ్సెంట్ అయితే టీచర్ నన్ను తిడుతుంది అని భయం ఉంటుంది. సో అలాగే మనకు కూడా దేవుడు అంటే ఒక భయం ఉండాలి. అమ్మో ఈరోజు బైబిల్ చదవకపోతే ఆయన కొట్టడు, తిట్టాడు, కానీ ఆయన పట్ల మనం భయం కలిగి ఉండాలి. సో అర్థమవుతుందా? నీ మేనేజర్ కి నువ్వు విలువ ఇచ్చి భయపడుతున్నావు, ఆ స్కూల్లో ఉన్న టీచర్లకు నువ్వు విలువ ఇచ్చి భయపడుతున్నావు, స్టూడెంట్లు మేడంలకు ఇచ్చి విలువ ఇచ్చి భయపడుతున్నావు. కానీ మనం ఎందుకు మన దేవుడికి విలువ ఇచ్చి భయపడట్లేదు? భయపడాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. అమ్మో ఈరోజు హోంవర్క్ చేయకపోతే రేపు మా టీచర్ ఎలా కొడుతుంది అంటారు. ఈ రోజు నేను ప్రార్థన చేయకపోతే, ఈ రోజు నేను వాక్యం చదవకపోతే నా దేవుడు కూడా నన్ను కృప చూపించడని ఆ విషయంలో నువ్వు వెళ్ళాలి. అంతేకాదు నువ్వు ఎగ్జామ్షన్ ఇవ్వద్దు. నీకు నువ్వు సెల్ఫ్ మోటివేట్ చేసుకో. దేవుడి విషయంలో ఒకరు మోటివేట్ చేస్తే వచ్చేది కాదండి. మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. మనమే ఆ యొక్క బలాన్ని తెచ్చుకోవాలి, ఆ ఇంటెన్షన్ ని మార్చుకోవాలి, మనమే ఓపిక తెచ్చుకోవాలి, మనమే బలము తెచ్చుకోవాలి, మనమే ఓదార్పును తెచ్చుకోవాలి, మనమే ఆ గట్టిగా నిలబడాలి. సో మనం సిక్ అయ్యామనుకోండి, ఆ సిక్ అయినప్పుడు జ్వరం వచ్చిన, దగ్గు వచ్చిన, జలుబు వచ్చిన ఓపిక తెచ్చుకొని మరి తింటాం కదా. అలాగే వాక్యం కూడా ఓపిక తెచ్చుకొని చదవాలి. అలాగే ప్రార్థన కూడా ఓపిక తెచ్చుకొని, ఏం కాదు దేవుడు ఏమనలే, దేవుడు ఏమనుకోలే, క్షమించే దేవుడు కదా అని ఎగ్జామ్షన్ ఇచ్చి 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 ఆ ఒకే ఎగ్జామ్షన్ కాస్త 2 రోజులు అవుతుంది, 2 రోజులు కాస్త 1 వీక్ అవుతుంది, 1 వీక్ కాస్త 10 days అవుతుంది. అందుకే ఒక్క రోజు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఒక్క గడియ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకసారి మనం ఎక్స్క్యూజ్ చేయడం స్టార్ట్ చేసామంటే దేవుడి విషయంలో అది కాస్త వారం రోజులు కాస్త నెల రోజులు కాస్త సంవత్సరాలుగా దేవుడికి దూరం కావాల్సి వస్తుంది. డోంట్ గివ్ ఎగ్జామ్షన్ టు స్పెండ్ టైం విత్ యువర్ గాడ్, క్వాలిటీ టైం విత్ యువర్ గాడ్. సో నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. చూసారా అండి, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. సో మార్నింగ్ లేసి ఆరాధించు, స్తుతించు, వాక్యాన్ని చదువుకో, ప్రార్థించుకో. అలా అయితే నువ్వు దేవుణ్ణి బలపరిచినట్టే. అలాంటి వాళ్ళ నేను సమస్తము చేయగలను, ఏదైనా చేస్తాను నేను నీకు. ఫస్ట్ నువ్వు నన్ను కోరుకో, నువ్వు నన్ను కావాలని కోరుకో. నీ వల్ల నాకు మహిమ రావాలని కోరుకుంటున్నాడు. మన వల్ల దేవుడు మహిమ రావాలని కోరుకుంటున్నాడు. సో అర్థమవుతుందండి. నన్ను బలపరిచేవాని యందు నేను సమస్తమును చేయగలను. ఈ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. సో నువ్వు దేవుణ్ణి గణపరచు, దేవుణ్ణి బలపరచు, దేవుని మహిమపరచు, దేవుడితో సమయాన్ని ఇవ్వు, దేవుడికి సమయాన్ని ఇవ్వు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడికి సమయం ఇచ్చావనుకో, నీ ఉద్యోగంలో శాంతి, నీ యొక్క కుటుంబంలో శాంతి, నీ ఆర్థిక విషయంలో శాంతి, నీ యొక్క సమస్యలు, శ్రమలు, పోరాటాల మీద శాంతి ఉంటుంది. సో మార్నింగ్ లేవండి, బలవంతంగా లేవండి. 4 లేసి ఒక 6 వరకు ప్రేయర్ చేసుకోండి. కంటిన్యూస్ గా ఒక 2 hours ప్రేయర్ చేసుకోండి. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం సమయం దొరికితే మధ్యాహ్నం పడుకోండి. నైట్ ఎర్లీగా పడుకోండి, 9 o'clock అలా పడుకోండి. మార్నింగ్ 4 కల్లా లేచి ప్రార్థించుకోండి దేవుడిని. సో దేవుడి యొక్క ప్రత్యక్షతను పొందండి. ఆ రోజంతా నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. సో ఎందుకంటే
నన్ను బలపరచువానియందు నేను సమస్తము చేయగలను. నువ్వు నన్ను వెతుకు, అన్ని నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు నన్ను ఆరాధించు, నన్ను పూజించు, నన్ను స్తుతించు, అన్ని నీ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. గుర్తుపెట్టుకో, మన ఉద్యోగం ఆయన చేతిలో ఉంది, మన కుటుంబం ఆయన చేతిలో ఉంది, మన గర్భఫలం అనే ఆశీర్వాదం ఆయన చేతిలో ఉంది, ఆ మ్యారేజ్ అనే ఆశీర్వాదం ఆయన చేతిలో ఉంది, సమస్తము ఆయన చేతిలో ఉంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆయన చేతిలో ఉన్న ఆశీర్వాదం నువ్వు ఎలా పొందుకుంటావు? ఇప్పుడు నా దగ్గర ఒక 1,00,000 ఉందండి, ఒకరికి 1,00,000 కావాలి. సో వాళ్ళు నా దగ్గరికి రాకుండా వాళ్ళకు 1,00,000 ఎలా పొందుకుంటారు? సో అలాగే నీ ఆశీర్వాదాలు అన్ని కూడా ఆయన దగ్గర ఉన్నాయి. నువ్వు ఆయన దగ్గరికి రాకుండా నువ్వు ఎలా పొందుకుంటావు? పొందుకోలేవు కదా. సో అందుకే నెగ్లెక్ట్ చేయకండి, దేవుడి విషయంలో ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి. సో ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత ఇరుకులున్నా, ఇబ్బంది ఉన్నా కూడా దేవుడి విషయంలో మాత్రం ఎప్పుడు కూడా మనం ఎగ్జిబిషన్ ఇవ్వకూడదు. ఇప్పుడు చూడండి, ఈ ప్రేయర్ మీటింగే నాకు ఎన్నో పనులు ఉన్నా కూడా, ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఎన్నో శ్రమలు ఉన్నా కూడా, లేకపోతే ఎన్నో బలహీనతలు ఉన్నా కూడా ప్రేయర్ మీటింగ్ అనేది ఆపడం ఉండదు. సో అలాగే ఇది ఎలాగైతే ఉంటుందో మన వాక్యాన్ని చదువుకోవాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, ఇంకా దేవుడి విషయంలో ఇంకా ఎదిగేది, ఇంకా సావాసం చేసి ఇంకా అనేక మందికి నడిపించాలి, మళ్ళీ ఉద్యోగాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఏది కూడా ఎగ్జామ్షన్ ఇవ్వద్దు. అర్థమవుతుందా? దేవుడు అందరికీ సమానంగా ఇచ్చేది ఏంటిదంటే సమయం అండి. కొంతమందికి ధనవంతుడిగా పుట్టించవచ్చు, కొంతమందికి పేదవాడిగా పుట్టించవచ్చు దేవుడు. కానీ ఎవరికైనా గుర్తుపెట్టు, కొంతమందికి ఆరోగ్యం ఎక్కువగా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ ఏ ధనవంతుడికైనా, ఏ దరిద్రుడికైనా, ఏ పేదవాడికైనా, ఏ ఉన్నవాడికైనా, ఏ లేనివాడికైనా, ఏ గొప్పవాడికైనా, ఏ జ్ఞానవంతుడికైనా, ఎవరికైనా కూడా దేవుడు అందరికి ఇచ్చిన ఒకే ఒక్క ఆశీర్వాదం, సమానమైన ఆశీర్వాదము సమయము. సమయము ఆ సమయము నువ్వు ఎలా ఖర్చు పెట్టాలన్నది నీ చేతిలోనే ఉంది. సో నువ్వు ఏ విషయంలో వృధా చేస్తున్నావు? సో సమయాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే డబ్బు పోయినా మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. సమయం పోతే, ఒక గంట పోయిందంటే మళ్ళీ ఆ గంట తెచ్చుకోలేము, ఒక మినిట్ పోయిందంటే మళ్ళీ ఆ మినిట్ ని మనం తెచ్చుకోలేము. సో టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయకూడదు, దేవుడి విషయంలో అస్సలు చేయకూడదు. నిన్న నువ్వు బైబిల్ చదువుకోలేదు, నిన్న నువ్వు ప్రార్థించలేదా, అయితే నీ జీవితంలో నిన్నటి దినము వృధానే. ఎందుకంటే మీకు అర్థం కాదు, మీరు చేసే ప్రతిరోజు ప్రార్థన నీకు ఈ రోజు ఎఫెక్ట్ కాకపోవచ్చు, భవిష్యత్తులో నీ కష్టం వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు ఆ ప్రార్థననే నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంటా ఉంటది, ఆ ప్రార్థన నిన్ను కాపాడుతుంటది. ప్రేయర్ ఎలా ఉంటది అంటే ఒక బ్యాంక్ ఉంటదండి. ఇప్పుడు ఒక బ్యాంక్ లో మనము రూపాయి కూడబెడతాం, 1,000 రూపాయలు కూడబెడతాం. అవసరం వచ్చినప్పుడు ఆ రూపాయిని మళ్ళా ఆ కూడబెట్టిన డబ్బుని మనం బ్యాంక్ లో నుంచి ఎలాగైతే విత్ డ్రా చేసుకుంటామో, నువ్వు చేసే ప్రార్థన కూడా నీ అకౌంట్ లో ఒక ఒక డిపాజిట్ లాగా డిపాజిట్ అవుతుంది, ఒక ఒక సొమ్ము లాగా డిపాజిట్ అవుతుంది, ఒక ఆస్తి లాగా డిపాజిట్ అవుతుంది. నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన నీ ప్రార్థననే నీకు కాపాడుతుంది. అర్థమవుతుందా? నీకు అనిపించచ్చు ఈ రోజు నీకు ఏ మూమెంట్ కలగట్లేదని, కానీ నీకు ఒక రోజు ఒక పీక్ స్టేజ్ వస్తుంది మన ప్రార్థనకు. ఏంటిది, మనకు సిచ్యువేషన్స్ స్థిరస్థాయికి వెళ్తాయి. అప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాల్లో చేసిన ప్రార్థన నిన్ను అక్కడ కాపాడుతుంటది. అందుకే యువర్ ప్రేయర్ ఈజ్ లైక్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అండి. సో ఈ రోజు మీరు ప్రార్థించారనుకోండి, మీరు బ్యాంక్ లో ఈ రోజు ఒక 1,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఎలాగైతే అలాగే జమలాగా ఉంటుందో, డిపాజిట్ లాగా ఉంటుందో అలాగే ఉంటుంది. రేపు చేశారు అనుకోండి, మళ్ళీ రేపు ఒక 1,000 రూపీస్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ రోజు మీరు ప్రేయర్ చేశారనుకోండి, సో ఈ రోజు నీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ లో మనీ డిపాజిట్ ఉన్నట్టు నీ ప్రేయర్ కూడా అట్లా డిపాజిట్ అవుతుంటా ఉంటది. అందుకే అన్ని విషయాలలో ప్రేయర్ చేసుకో, అన్ని రకాలుగా ప్రేయర్ చేసుకో. అది డిపాజిట్ లాగుండి నీకు 1 ఇయర్ కో, 2 ఇయర్స్ కో, 3 ఇయర్స్ కో ఇదంతా కూడా, ఈ ప్రేయర్ అంతా కూడా నీకు ఒక పెద్ద మొత్తం లాగా తయారవుతుంది. అంతే కదండి. ఇప్పుడు నేను ఈ రోజు ఒక 1,000 డిపాజిట్ చేశాను, రేపు డిపాజిట్ చేశాను, 2,000 అయ్యాయి. ఎల్లుండి డిపాజిట్ చేయలేదు, 3,000 అవుతుంది అండి? కాదు. ఒక 1 వీక్ వరకు నేను మనీ డిపాజిట్ చేయలేదు, అది అలాగే 2,000 దగ్గర ఉంటుందా, ఉండదా? అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు నేను నేను ఇంకా క్లియర్ గా చెప్తున్నాను. బ్యాంక్ లో నేను ఈ రోజు ఒక 1,000 రూపాయలు, రేపు ఒక 2,000, ఎల్లుండి ఒక 3,000, 3 రోజులు 3,000 రూపాయలు డిపాజిట్ చేశాను. నా అకౌంట్ లో ఎంత ఉంటుందండి? 3,000 ఉంటది. 4వ రోజు ఏమీ చేయలేదు, 5వ రోజు ఏమీ చేయలేదు, 6వ రోజు ఏమీ చేయలేదు, 10వ రోజు వరకు ఏమీ చేయలేదు. అది ఎలా ఉంటుంది? ఆ 3,000 అక్కడే 3,000 దగ్గరనే ఉంటుంది. సో అలాగే నువ్వు ఈ రోజు ప్రార్థించుకున్నావు, నీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ ఉన్నట్టు నీ ప్రేయర్ అలా డిపాజిట్ అయి ఉంటది. 2వ రోజు చేసుకున్నావు, 3వ రోజు చేసుకున్నావు,
సో ఈ 3 రోజుల ప్రేయర్ అంతా కూడా నీ పేరు మీద ఒక డిపాజిట్ లాగా ఉంటది. నువ్వు చేసే ఏ ప్రార్థన కూడా వృధా కాదు. ఏ ప్రార్థన కూడా మిస్‌యూజ్ కాదు. మళ్ళా 4 రోజు నుంచి 10 రోజు వరకు చేసుకోలేదు. అప్పుడు నీ ప్రేయర్ లో ఆ డిపాజిట్ పెరుగుతదా? అలాగే ఉంటదా? అలాగే ఉంటది, పెరగదు. సో దినదినము మనము పెరగాలి. దినదినము అభివృద్ధి కావాలి. నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పెరగాలంటే నువ్వు ప్రతిరోజు నువ్వు డిపాజిట్ చేయాల్సిందే కదా. ప్రతి వారము నువ్వు డిపాజిట్ చేయాల్సిందే కదా. ప్రతి నెల నువ్వు డిపాజిట్ చేయాల్సిందే కదా. ప్రతి నెల నువ్వు మనీని డిపాజిట్ చేస్తేనే అది పెరుగుతుంది, లేకపోతే అక్కడే ఆగిపోతుంది. అలాగే నువ్వు ప్రతిరోజు నువ్వు ప్రేయర్ చేస్తేనే నీ ప్రేయర్ లైఫ్ పెరుగుతుంది, నీ యొక్క ప్రేయర్ గ్రోత్ పెరుగుతుంటది. నీ పేరు మీద ఆ డిపాజిట్స్ అనేది, ప్రేయర్ డిపాజిట్ అనేది పెరుగుతుంటది. లేకపోతే అది అక్కడే ఆగిపోతుంది. అర్థమవుతుందా అండి? ఈ మర్మాన్ని గ్రహించండి. సో ఈ రోజు బలవంతంగా అయినా నువ్వు మోకరించి ప్రార్థించు, బలవంతంగా అయినా నువ్వు ప్రార్థించుకో. ఎందుకంటే అపవాది నిన్ను ప్రార్థించకుండా చేస్తాడు. ఎందుకంటే మనకు ప్రార్థనకు జవాబు వస్తే దేవుడికి మహిమ పెరుగుతుందండి. ఆ ప్రార్థనకు జవాబు రాకుండా అపవాది ఎప్పుడు కూడా ఆటంకపరుస్తాడు. అపవాది ఎప్పుడు కూడా మనల్ని ఏంటిది డిసప్పాయింట్ అయ్యేలాగా చేస్తుంటా అంటాడు. సో అందుకే నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయను. సో అందుకే సీక్ గాడ్ ఫస్ట్. అప్పుడు నువ్వు ఫస్ట్ దేవుడి దగ్గరికి రా, కంప్లీట్ గా దగ్గరికి రా. సో స్టిల్ ఐఎమ్ సింగ్ ఈ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు అంటే మోర్ దెన్ 10 people ఆర్ దేర్ లాకింగ్ ఇన్ ప్రేయర్. ఇంకా నేను చెప్తున్నాను, ఇంకా 10 మందికి పైన ఈ గ్రూప్ లో ఎక్కువగా ప్రేయర్ లైఫ్ కి డిస్టర్బ్ గా ఉన్నారు, ప్రేయర్ లైఫ్ కి దూరంగా ఉన్నారు, ప్రేయర్ లైఫ్ కి ఏంటిది లేదు. ప్రేయర్ అంటే మనసు రావట్లేదు చాలా మందికి కూడా. ప్రేయర్ అంటే కూడా ఇంకా ఇంకా ఆ నడిపింపు రావట్లేదు, రావాలి. ఎందుకంటే మా ప్రేయర్ ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ ఒక 10 నిమిషాలు చేయి, ప్రేయర్ చేయబుద్ధి కాదు. ఒక అర్ధగంట చేయి, ప్రేయర్ చేయబుద్ధి కాదు. అలాగే కంటిన్యూగా చేయి. ఆ అర్ధగంట కాస్త 1 hour అవుతుంది. 1 hour తర్వాత నుంచి నీవు చేసే ప్రేయర్ అప్పుడు అగ్నితో ప్రేయర్ చేస్తావు, అప్పుడు ఒక ఫైర్ తో ప్రేయర్ చేస్తావు, అప్పుడు నువ్వు ఒక మంచి ఆత్మ బలముతో ప్రార్థిస్తావు. 10 నిమిషాలు ప్రేయర్ చేసి అమీన్ అనగానే సరిపోదు, కూర్చోవాలి. ఒక 2-3 గంటలు కూర్చుంటే కానీ ఆ బర్నింగ్ రాదు. ఇప్పుడు బైక్ మీద ఒక గంట సేపు తిరిగి వచ్చామనుకోండి, ఇంజన్ ఎలా వేడెక్కుతుంది? అదే ఒక 2 గంటలు 2 గంటలు తిరిగి వచ్చాము అని ఇంకా వేడెక్కుతుంది. ఒక 5 గంటలు నాన్ స్టాప్ గా బైక్ తోలామనుకోండి, ఇంకా వేడెక్కుతుంది ఇంజన్. ఒక నాన్ స్టాప్ గా 10 hours బైక్ నడిపామనుకోండి, ఆ కారు గాని బైక్ గాని ఆ ఇంజన్ వేడెక్కుతుంది, హీట్ అవుతుంది. సో అలాగే నువ్వు నాన్ స్టాప్ గా 1 hour 2 hour 3 hours నువ్వు ఎన్ని అవర్స్ అన్న ప్రేర్ చేస్తా అంటే నీ లోపల ఆత్మ కూడా అంతా వేడెక్కుతుంటా ఉంటది, ఆత్మ బలము కూడా వస్తుంటా ఉంటది, ఆత్మకు శక్తి వస్తుంటా ఉంటది, ఆత్మకు సామర్థ్యం వస్తుంటది. ఒక 10 నిమిషాలు నేను బైక్ మీద పోయి వస్తే ఇంజన్ వేడెక్కుతుందండి? వేడెక్కదు. కారు వేడెక్కదు. ఒకసారి అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్ళి వచ్చినప్పుడు చూడండి, మీరు కారు మీద చేపెట్టండి, బైక్ మీద చేపెట్టండి, ఒక హైవే మీద వెళ్ళి వచ్చినప్పుడు ఏమవుతుంది? వేడి బాగుంటది. సో అలాగే నీ ప్రేయర్ లైఫ్ కూడా అలాగే బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉండాలి. అలా చేసుకోవాలి. 2 hours 3 hours కంటిన్యూస్ గా చేస్తే గాని ఆ లోపల ఆ ఫైర్ అనేది రాదు, ఆ లోపల ఆ బలం అనేది రాదు, ఆ లోపల ఆత్మశక్తి అనేది రాదు. సో అందుకే ఒక 10 నిమిషాలు ప్రేయర్ చేయగానే చేయబుద్ధి కాదు. సో అయినా కూడా మీరు బలవంతంగా చేయండి, బలంగా చేయండి. ఇంకొక పావుగంట కూర్చోవాలని. ఆ అర్ధగంట అవుతుంది కదా, ఆ అర్ధగంట కాస్త ఇక 1 hour. సో దాని తర్వాత దెన్ ఇట్ విల్ బి స్టార్ట్. ఇక మీ లోపల ఆ ప్రేయర్ అనే గుణము పెరుగుతుంటా ఉంటది. సో అర్థమవుతుందా అండి? చాలా మంది గివప్ అయిపోతారు. అబ్బా ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదు అని గివప్ అయిపోతారు. అక్కడ గివప్ ఇవ్వద్దు. ఎప్పుడైతే నీకు ప్రార్థన చేసుకోబుద్ధి కాదో అక్కడ గివప్ ఇవ్వకుండా, వదిలేయకుండా దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయి, రీస్టార్ట్ చేయి. అప్పుడు ఇంజన్ వేడెక్కినట్టుగా వేడెక్కి 1-2 hours నాన్ స్టాప్ గా వెళ్తుంది నోరు. అలా ప్రార్థించండి. అలా ప్రార్థించే శక్తిని ఇవ్వమని అడగండి. సో అందుకే నువ్వు నన్ను వెతికిన వాళ్ళను నేను సమస్తము చేయగలను, నా కోసం మండే వాళ్ళను నేను సమస్తం చేయగలను, నా మీద ఆశ పెట్టుకునే వాళ్ళకు నేను సమస్తము చేయగలను, నా మీద దాహము కలిగి ఉన్న వాళ్ళకు నేను సమస్తము చేయగలనని దేవుడు చెప్తున్నాడు. సో ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 19 వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును. చూసారండి, మన ప్రతి అవసరం ని దేవుడు తీరుస్తాడు తన ఐశ్వర్యం చొప్పున, తన మహిమ చొప్పున. సో నువ్వు ఈ లోక సంబంధమైన విచారంలో పడకుండా, లోక సంబంధమైన బాధలో పడకుండా, లోక సంబంధమైన ఆ యొక్క ఆశీర్వాదం అనే ముచ్చులో పడకుండా నువ్వు దేవుడితో స్పెండ్ చేయి. ఈ లోకమంతా నిన్ను వెంబడిస్తుంది. ఈ లోకంలో ఉన్న ధనము, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యము, పేరు, ఘనత అన్ని నిన్ను వెంబడిస్తుంది. సో అందుకే హృదయానుసారంగా నువ్వు దేవుడిని వెతుకు.
ఏదో టైం పాస్ కి వెతకద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడికి మనం ఏం చేసినా హృదయపూర్వకంగా చేయాలి. ఒక కానుక ఇచ్చినా హృదయపూర్వకంగా ఇవ్వాలి. వాక్యాన్ని బోధించినా హృదయపూర్వకంగా చేయాలి. లేకపోతే వాక్యాన్ని విన్నా హృదయపూర్వకంగా చేయాలి. వాక్యాన్ని చదివినా హృదయపూర్వకంగా చేయాలి. ప్రార్థించిన హృదయపూర్వకంగా చేయాలి. ఆరాధించిన, స్తుతించిన హృదయపూర్వకంగా చేయాలి. దేవుడికి ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా చేసినదే ఆయనకు ముట్టుతుంది. కానీ సనుక్కుంటా, గునుక్కుంటా, అలుక్కుంటా, ఏడ్చుకుంటా, మొక్కుకుంటా, మూలుగుకుంటా ఎప్పుడు చేయకూడదు. సో హోల్ హార్టెడ్ గా చేయాలి. దేవుడికి ఏ చేసినా హృదయపూర్వకంగా చేయాలి. అంటారు కదా కొంతమంది, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను అని. సో దేవుడి విషయంలో కూడా హోల్ హార్టెడ్ గా చేయాలి. ఏది చేసినా కూడా. చాలా మంది ఏంటిది ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు ఏడ్చుకుంటే ఇస్తారు. అలా ఎప్పుడు ఇవ్వకండి అమ్మా. మన దేవుడు ఎప్పుడు కూడా ఏడ్చే దేవుడు కాదు. మన దేవుడు ఎప్పుడు కూడా పేదవాడు కాదు. మన డబ్బులను తీసుకొని ఆయన ఏమి ఇల్లు కట్టుకునే దేవుడు కాదు. ఆ కృతజ్ఞతను చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఇచ్చేటప్పుడు నీ కృతజ్ఞతను చూస్తాడు. అర్థమవుతుందా? ఆ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని ఆయన చూసి ఆశీర్వదిస్తాడు. అలాగే వాక్యం చదువుకోవడం కూడా, అబ్బా ఈరోజు వాక్యం చదవాలా, అలా సనుక్కుంటా గునుక్కుంటా, సరే చూద్దాంలే 2-3 చాప్టర్లు చదుదాం, అలా కాదు. వెతకాలి. ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు ఏమైనా మాట్లాడతాడా అని. సో ఈ రోజు ప్రేయర్ మీటింగ్ వద్దులే, ఈ రోజు ఆదివారం, ఈ రోజు శనివారం, ఎందుకులే రేపు చేద్దాంలే, సో సరేలే లింక్ క్లిక్ చేద్దాము, రాకపోతే బ్రదర్ ఏమని అనుకుంటాడు. ఏమనుకోను నేను. సో వస్తే మనకే ఆశీర్వాదం, రాకపోతే మనకే ఆశీర్వాదం కోల్పోతాము. అర్థమవుతుందండి? అట్లా సనుక్కుంటా, గునుక్కుంటా, ముక్కుకుంటా, మూలుగుకుంటా దేవుడి కోసం ఏది చేయకండి. ఏది చేయకండి. మనస్ఫూర్తిగా రండి. మనస్ఫూర్తిగా వాక్యాన్ని వినండి. ఇష్టంతో రండి, ఆకలితో రండి, దాహముతో రండి, ఆశతో రండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దర్శిస్తాడు. దేవుడు ఎవరిని దర్శిస్తాడండి? ఆకలితో ఆయనను వెతికే వాళ్ళను దర్శిస్తాడు. దాహంతో ఆయనను వెతికే వాళ్ళను దర్శిస్తాడు. సో ఆశతో వెతికే వాళ్ళను, కోరికతో వెతికే వాళ్ళను దర్శిస్తాడు. ఆయన నీ హృదయ వాంఛలను నెరవేరుస్తానన్నాడు. చూసారండి? ఆయన మన హృదయ వాంఛలను నెరవేర్చే దేవుడు. నీ హృదయంలో ఒక వాంఛ ఉండాలి. ఏంటిదా వాంఛ? ఏంటిదా కోరిక? నువ్వు దేవుడితో గడపాలన్న వాంఛ, దేవుడితో గడపాలన్న ఆశ అనేది నీ హృదయంలో ఒక స్థిరంగా నిలబడాలి. సో అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యకు కొనిపోబడెను. సో ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనక. చూసారా అండి? యేసు ప్రభువారు 40 రాత్రులు 40 పగళ్ళు ఏమీ తినలేదు. స్పిరిచువల్ హంగర్ అంటారు. అంటే దేవుడితో గడిపాడు. కటిక ఉపాసన, కటిక ప్రార్థనలు చేశాడు. ఫాస్టింగ్, డీపెస్ట్ ఫాస్టింగ్ యేసు ప్రభువారు చేశారు. సో అలా మనం ఎప్పుడు కూడా ఏంటిది దేవుడి పట్ల 40 రాత్రులు 40, దీన్ని స్పిరిచువల్ హంగర్ అంటారండి. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడితో గడిపాడు యేసు ప్రభువారు ఉపవాసం ఉండి. సో యేసు ప్రభువారికే తప్పలేదు దేవుడితో గడపడం. యేసు ప్రభువారికే తప్పలేదు ప్రార్థించడం. యేసు ప్రభువారికే తప్పలేదు ఉపవాసం ఉండడం. ఆయన అనుకున్నాడా, నేను దేవకుమారుని కదా, నేను ఉపవాసం చేయాల్సిన అవసరం ఏముంది, నేనే అతుత్తర శక్తులతో పుట్టాను కదా? కాదండి. ఆయన వచ్చాడు, ప్రార్థన చేసుకొని ఆ శక్తులు పొందుకున్నాడు. ఆ దైవ శక్తిని, ఆ దైవ జ్ఞానాన్ని ప్రార్థన ద్వారా పొందుకొని ఆయన లోకాన్నంతా కూడా ఏంటి సువార్త ప్రకటించేవాడు, రోగులను స్వస్థతపరిచేవాడు. ఆత్మ వలన అరణ్యం కోపబడిను. సో మనము ఆత్మపూర్ణులై ఉండాలి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనం స్పిరిచువల్ లో నిలబడాలి. స్పిరిచువల్ గా ఇప్పుడు యేసుప్రభువు ఆత్మపూర్ణులై ఉన్నాడు, ఆత్మలో నిలబడ్డాడు, ఆత్మీయంగా నిలబడ్డాడు. సో 40 దినములు 40 రాత్రులు అంటే అది స్పిరిచువల్ హంగర్. చూడండి, యేసుప్రభువు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడితో గడిపాడట, తండ్రితో గడిపాడట. పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇది ఫిజికల్ ఏంటిది హంగర్. సో అప్పటి తర్వాత పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఏంటిది? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. అప్పటి వరకు ఆయన ఆకలి కాలేదు. చూడండి, సో 40 ఉపవాసాలు 40 దినములు 40 రోజులు మార్నింగ్ 40 నైట్ల వరకు ఆయన ఏమి తినలేదు, ఏమి తాగలేదు. అప్పటి వరకు ఆకలి లేదు. ఎందుకంటే ఆయన లోపల ఒక స్పిరిట్ ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము ప్రేయర్ చేసేటప్పుడు, ఫాస్టింగ్ ప్రేయర్ చేసేటప్పుడు మనం ఒక ఆత్మను దేవుడు పంపిస్తాడు. సో ఇక్కడ యేసు ప్రభువారు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడాను. సో అంటే ఆయన ఆత్మ పూర్ణుడై ఉన్నాడు. సో 40 దినములు 40 రాత్రములు ఆయన ఏమి తినకున్నా కూడా ఆయనకు ఆకలి కాలేదు. ఎందుకంటే ఈ వాస్ దేర్ ఇన్ ద స్పిరిచువల్ హంగర్.
ఆత్మీయ ఆకలిలో ఉన్నాడు ఆయన. సో ఉపవాసం ఉండిన అంటే 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత ఆయన ఆకలి కొనగా, చూసారండి, ఆ 40 రోజుల వరకు ఆయనకు ఆకలి కాలేదు. ఆ 40 రోజుల ఉపవాసము తర్వాత ఆయనకు ఆకలైంది. అందుకే మనం 100 డేస్ ఫాస్టింగ్ చేస్తున్నాం అనుకోండి, దేవుడు ఒక 100 డేస్ కి సరిపోయేంత ఒక ఆత్మను పంపిస్తాడు. ఆ ఆత్మ చేత మనం 100 డేస్ ఫాస్టింగ్ చేయగలుగుతాము. అందుకే 40 డేస్ ఫాస్టింగ్ చేస్తాం అనుకోండి, ఆ 40 డేస్ కి ఒక ఆత్మ మనల్ని లీడ్ అవుతుంటా ఉంటది. ఆ ఆత్మనే మనల్ని ముందడికి నడిపిస్తుంటా ఉంటది. సో ఇవన్నీ కూడా నువ్వు ప్రేయర్ లైఫ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ నీకు బయలుపరచబడతాయి. ప్రేయర్ లో కూర్చున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. సో యేసు ప్రభువు 40 రాత్రులు 40 పగళ్ళు స్పిరిచువల్ హంగర్ లో ఉన్నాడు. సో అప్పటిదాకా ఆయనకు ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ హంగరు, మన శరీరానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకోలేదు ఆయన. ఆకలి కూడా లేదు. ఆ 40 రోజుల రాత్రులు 40 పగళ్ళ ఉపవాసం తర్వాత ఆయనకు ఆకలైంది. అంటే చూడండి ఎంత తస్టిగా ఆయన దేవుడిని వెతికాడు. ఆ 40 రాత్రులు 40 పగళ్ళు దేవుణ్ణే వెతికాడు. దేవుడితోటే గడిపాడు. దేవుడితోటే సాహం చేశాడు. ఈవెన్ ఫుడ్ కూడా తినలేదు. సో దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ హంగర్, బర్నింగ్ సెన్సేషన్ అంటారు కదా. సో యేసుప్రభు వారు అలా బర్నింగ్ సెన్సేషన్ లో ఉన్నాడు. యేసుప్రభు వారు అలా ఆశ కలిగి ఉన్నాడు, దాహం కలిగి ఉన్నాడు. అలా చేయడం వల్ల గొప్ప మహిమతోటి వచ్చాడు. సో అర్థమవుతుందండి. సో నిర్గమకాండము 34:27 మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యంలో రాసుకొనుము, ఏలైనగా ఈ వాక్యమును బట్టి నేను నీతో ఇజ్రాయేలీయులతో నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు, చూసారండి, మోషే కూడా ఒక కొండ మీదకి వెళ్తాడు దేవుడితో. ఎన్ని రోజులట? 40 రాత్రులు 40 పగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. సో స్పిరిచువల్ హంగర్, దీన్నే దాహము అంటారు, ఆకలి అంటారు. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడితోటే గడిపాడు. దేవుడితోటి ముఖాముఖిగా ఉన్నాడు. అక్కడే నేను ఉండేను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. చూసారా, అది ఫిజికల్ హంగర్. ఆ ఫిజికల్ హంగర్ ని పక్క పెట్టేసి ఆ స్పిరిచువల్ హంగర్ లో ఉన్నాడు మోషే. అర్థమవుతుందా అండి? అంతలో ఆయన నిబంధన వాక్యంలో అనగా 10 ఆజ్ఞలు పలకల మీద రాసెను. సో 40 రాత్రులు 40 పగళ్ళు మోషే గారు దేవుడితో గడపాడు. ఆయన ఒక్క చుక్క అన్నము భోజనము చేయలేదట, నీళ్లు త్రాగలేదట. శరీరాన్ని ఆహారాన్ని కాదు, ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటున్నాడు. దేవుడితో గడుపుతున్నాడు, దేవుడితో సహవాసం చేస్తున్నాడు. ఆయన కూడా ఆయన ఆకలి కాలేదు, ఆయన కూడా ఆయన వాటర్ తాగలేదు. అంటే ఆ స్పిరిచువల్ హంగర్ ఎప్పుడైతే ఉంటుందో ఈ యొక్క ఫిజికల్ హంగర్ అనేది తగ్గిపోతుంది. సో చాలా మంది కూడా నేను ఇప్పటికీ చూశాను, 20 గంటలు తినకుండా ఉండే వాళ్ళని చూశాను. రోజు ఒక్క పూట భోజనంతో ఉండే వాళ్ళని చూశాను. ఒక దైవజనుడైతే సంవత్సరానికి 50 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ కి వెళ్తాడు. ఒక్క భోజనం కూడా చేయడు, ఒక్క మెతుకు అన్నం తినడు, తాగడు. సో అలాంటి దైవజనులు కూడా ఉన్నారు. సో దాన్ని స్పిరిచువల్ హంగర్ అంటారు. అంటే వాళ్ళు దేవుడి పట్ల ఒక ఆశ కలిగి, దేవుడి పట్ల ఒక దాహం కలిగి, దేవుడి పట్ల ఒక కోరిక కలిగి ఉన్న వాళ్ళు. సో అలాంటి ఆకలి, అలాంటి దాహం మనం కలిగి ఉండాలి. ఇప్పుడు చూసారా లేదా, 40 రాత్రులు 40 పగళ్ళు యేసయ్య స్పిరిచువల్ హంగర్ లో ఉన్నాడు. సో మోషే కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ఆ స్పిరిచువల్ హంగర్ లో ఉన్నాడు. ఆ యొక్క గంగర్ ఫర్ గాడ్ అంటారు దీన్ని. సో అలాంటి అనాయింటింగ్ మనం పొందుకోవాలి. మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. చూసారండి, దేవుడితో 40 రాత్రులు 40 పగళ్ళు కూర్చున్నప్పుడు మోషేకి ఏమొచ్చేసింది? ఆ యొక్క వెలుగు వచ్చేసింది. దేవుడి యొక్క ముఖకాంతి ఆయన పొందుకున్నాడు. సో మనం కూడా దేవుడితో ఎక్కువగా గడిపితే ఆ ముఖకాంతి మనం కూడా పొందుకోవచ్చు. ఆ ముఖకాంతి మనము రుచి చూడొచ్చు. సో మనం కూడా అలా అలా మన ఏంటిది, ఆ తేజస్సులోకి మనం కూడా వస్తాము. అందుకే స్పెండ్ క్వాలిటీ టైం విత్ యువర్ గాడ్ సో అని అంటాము. సో ఆయన ముఖము మెరుస్తున్నదట, ఒక సూర్యుడు మెరిచినట్టు మెరుస్తున్నట. సో దేవుడితో సహవాసం చేసిన 40 రోజులు సహవాసం చేసిన మోషే ముఖమే అందరూ చూడలేకపోతే ఇక దేవుడి ముఖం మనం ఎలా చూడగలుగుతామండి? సో ఆయన నిత్య వెలుగులో ఉంటాడు. సో ఇలా హంగర్ తో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అహరోనును ఇజ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను. చూసారండి, నీకు నీకు ఆ యొక్క తేజస్సు వస్తుంది. దేవుడితో గడుపుతున్నప్పుడు నీకు ఆ తేజస్సు వస్తుంది. సో ఇప్పుడు మోషే 40 రాత్రులు 40 పగళ్ళు గడిపాడు కదా, ఆ తేజస్సు పొందుకున్నాడు. అందుకే యేసు ప్రభు వారు కూడా తండ్రితో గడిపేవాడు. అందుకే ఆయన 10,000లో అతి సుందరుడు అని పేరు ఉంది ఆయనకు. సో మనకు ఆ గ్లోరీ మన మీదకి వస్తుంది, ఆ గ్రేస్ మన మీదకి వస్తుంది, అనాయింటింగ్ మన మీదకి వస్తుంది.
ఆయన యొక్క ముఖ కవలిక, ఆయన యొక్క ముఖ కాంతి మన మీదికి వస్తుంది. గనుక వారు అతన్ని సమీపింపబెరిచిరి. మోషే దగ్గరికి రావడానికే భయపరిచారు. ఆయన ముఖం చూసి భయపడ్డారు. ఆయన ముఖం చూసి ఏంటి ఏంటి తట్టుకోలేకపోయారు, దగ్గరికి వచ్చి చూడలేకపోయారు. అంతగా ప్రకాశించాడు మోషే. సో చూసారా, స్పిరిచువల్ హంగర్. సో ఆయన అంటే ఆత్మలో అంతగా బలపడ్డారు వాళ్ళు, ఆత్మలో అంత హంగర్ తో ఉన్నాడు. సో అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు. యోహాను సువార్త 6:35 సో జీవాహారము ఆయన్నే. సో మన శరీరానికి ఆహారం ఎలాగైతే తీసుకుంటున్నామో మన ఆత్మ కూడా ఆహారం అలా తీసుకోవాలండి. ఇప్పుడు యేసుప్రభు 40 రోజులు 40 రాత్రులు శరీరాహారాన్ని కంటే ఆత్మీయాహారాన్ని తీసుకున్నాడు. మోషే 40 రోజులు 40 రాత్రులు శరీరాహారం కంటే ఆత్మీయాహారాన్ని తీసుకోవాలి. శరీరానికి ఆహారం తీసుకోవాలి. నేను వద్దు అనను, కాదనను, అది తప్పకుండా చేసుకోవాలి. దానికంటే ముందు ఇది కూడా చేసుకోవాలి. సో యేసు వారితో, జీవాహారము నేనే, ఐఎమ్ ద ఎటర్నల్ లైఫ్, నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి కొనడు. సో నువ్వు దేవుడి పట్ల ఆశ కలిగి ఉండు, దేవుడి పట్ల ఆకలి కలిగి ఉండు. నువ్వు దేవుడి దగ్గరికి రా. ఆయన ఏ మాత్రము నిన్ను ఫిజికల్ గా నిన్ను ఆకలిగా ఉంచాడు, అలాగే స్పిరిచువల్ గా కూడా ఆకలిగా ఉంచాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పికొనడు. సో ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా దాహము కలిగి ఉండడు. అంటే ఆయన అలాగ నిన్ను చూసుకుంటాడు అన్ని విషయంలో. అందుకే ఏది నువ్వు ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆకలి, దప్పిక, ఆత్మీయాహారం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆత్మీయ దప్పిక గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా అండి? జీవాహారము నేనే. సో నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రము నువ్వు ఆకలి కొనడు. నువ్వు నా దగ్గరికి రా, నీ ఆకలిని తీరుస్తాను, దేవుడు అనే ఆకలిని తీరుస్తాను. సో ఇది ఇక్కడ శరీర ఆకలిని గురించి మాట్లాడట్లేదు దేవుడు, ఆత్మీయ ఆకలి గురించి మాట్లాడుతున్నాడు. నన్ను విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు నువ్వు దప్పికొన్నాడు. ఇది ఆత్మీయ దప్పిక గురించి మాట్లాడుతున్నాడు. సో అర్థమవుతుందా అండి? ఈ ఆకలి, ఈ దాహము మన లోపల పుట్టించాలని దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. అందుకైన మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నువ్వు జీవించును అని రాయబడి ఉన్నదని నువ్వు చూసారా అండి? నువ్వు వాక్యం ద్వారా కూడా బ్రతకొచ్చు. సో వాక్యం చదవడం అది ఆత్మీయ ఆహారం. సో మనం ఆకలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇది ఫిజికల్ కి మన ఆహారము. కానీ అది వాక్యము చదవడం, ప్రార్థించడం, ఆరాధించడం, స్తుతించడం, వాక్యానుసారంగా బ్రతకడం, మెడిటేట్ చేయడం, ఇదంతా కూడా మన ఆత్మకు ఆహారం, ఆత్మకు ఆహారము. ఈ ఆత్మ ఆహారాన్ని మనం తీసుకోవాలి. మనుషుడు రొట్టె వల్లనే మాత్రమే కాదు కానీ, అంటే నువ్వు ఫుడ్, ఫిజికల్ ఫుడ్ మాత్రమే కాదు, ఆత్మీయ ఫుడ్ వల్ల కూడా నువ్వు బ్రతకచ్చు అంటున్నాడు దేవుడు. ప్రతి మాట వల్ల నువ్వు జీవించును. సో ఐ నెవర్ డిడ్ ఫాస్టింగ్. నేను అన్నిటిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఫాస్టింగ్ చేయలేదు. సో కడుపుండా తిని కంటిన్యూగా పడుకునేవాడిని. బట్ ఇప్పుడు ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఫాస్టింగ్ చేసిన ఆకలి కావట్లేదు. బికాస్ ఆఫ్ దట్ హంగర్, స్పిరిచువల్ హంగర్, ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహము వల్ల ఆ శరీరానికి ఆకలి కాదు. సో మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట, అంటే దేవుడి వాక్యం ద్వారా కూడా నువ్వు బ్రతకవచ్చు. సో ప్రార్థనలు చెయ్యి, అదే నీకు నువ్వు బ్రతికిస్తుంది. దేవుని ఆరాధించు, స్తుతించు, అదే నిన్ను బ్రతికిస్తుంది. నువ్వు దేవుడితో గడుపు, అదే నిన్ను బ్రతికిస్తుంది. ఆ దినములయందు, లూకాసు వార్త 6:12 ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించేందు రాత్రి గడిపాను. ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభు వారు. ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడట? కొండ మీదకి వెళ్ళాడట. ఆ దినములందు, ఏ దినములందు? తనకు ఆ శ్రమల దినాలు వచ్చినప్పుడు. అందుకే ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటకు రాత్రంతా గడిపాను. చూసారా అండి ఎంత హంగర్ గా ఉన్నాడో ఇది యేసు ప్రభు వారు గురించి రాసిన మాట ఇది. సో యేసు ప్రభు వారు రాత్రంతా, ఆయన దైవ కుమారుడే, ఆయనే ప్రార్థించుకోవడం తప్పలేదు, ఆయనే ప్రార్థించడం నియమంగా పెట్టుకున్నాడు, ఆయనే ప్రార్థించడం నెగ్లెక్ట్ చేయలేదు. మనం ఎంత, ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు వారి కింద మనం ఎంత అండి? సో ఆయనే ప్రార్థించుకోవాల్సి వచ్చింది, ఆయనే రాత్రంతా ప్రార్థనలో గడపాల్సి వచ్చింది. సో మనము ఎందుకు గడపట్లేదు? సో అర్థం చేసుకోండి ఇక్కడ డెప్త్, ఇంటెన్షన్. ఎందుకంటే భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రార్థన జీవితం గడపాలి. సో రాత్రంతా గడిపాడు ఆయన తండ్రితోటి. ఆ స్పిరిచువల్ హంగర్ చూడండి. సో స్పిరిచువల్ హంగర్ అలా పనిచేస్తుందండి. ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహము ప్రార్థించుటకు సహాయం చేస్తుంది. రాత్రంతా ప్రార్థించటకు చెప్తుంది. దర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్స్ ఇన్ మిడ్ నైట్ ప్రేయర్స్. మిడ్ నైట్ ప్రేయర్స్ చాలా పవర్స్ ఉంటాయండి. 12 to 4 మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ టైమింగ్, 12 to 4. బట్ ఆ టైంకి మనకు అతిగా నిద్ర వస్తుంటా ఉంటది. అందుకే ఎర్లీగా పడుకొని 8 or 9 o'clock పడుకొని 12కి ఒకసారి లేచి 12 to 3, 4 వరకు మనం పనిచేస్తే నీ లోపల ఆ ఆత్మీయత, ఆ ఆత్మ, ఆ శక్తి, దేవుడి యొక్క
యుక్తి మన మీదకి ఇట్లా దిగి వస్తుంది, ఆ ప్రత్యక్షత మనం పొందుకోవచ్చు. సో రాత్రంతా కూడా యేసు ప్రభు వారు ప్రార్థనలో గడిపేవాడు, స్పిరిచువల్ హంగర్. సో మళ్ళీ చూడండి, ఆయన పెందలకడని లేచి, సో ఒక సందర్భంలో రాత్రంతా నిద్రపోకుండా ప్రార్థించాడు. ఒక సందర్భంలో ఆయన పెందలకడనే ఎర్లీ మార్నింగ్, అంటే అరౌండ్ 3 o'clock ఆర్ 4 o'clock, ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే, సో చీకటిగా అంటే 3 to 4 మధ్యలో, ఆ సందర్భంలో చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుండేది. చూసారా అండి, అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేశారట, దూరానికి వెళ్ళి ప్రార్థన. చూసారా, స్పిరిచువల్ హంగర్, దీన్నే స్పిరిచువల్ హంగర్ అంటారు, స్పిరిచువల్ థర్స్టీ అంటారు, ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహం. రాత్రంతా ప్రార్థన చేసుకున్నాడు యేసు ప్రభువు. ఇంకో సందర్భంలో ఎవరు లేవక ముందుకే, కోడి కూడా కూయక ముందు అంటారు కదా, 3ంటికి 4ంటికి లోపే ఆయన లేచి ప్రార్థన చేసుకున్నాడు, దూరం వెళ్ళాడు, అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుంటాడు. సో ఇలా హంగర్ కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో యేసు ప్రభు వారు ఇలా వెతికాడు, ఇలా ప్రార్థన గడిపాడు. మనం కూడా అలాగే వెతకాలి, అలాగే ప్రార్థన గడపాలి. సో అని ప్రార్థించుకుందాం. సో నజరుడైన యేసయ్య, అయ్యా ఈ రోజుతో ఈ వాక్యాన్ని కంప్లీట్ చేశావు అయ్యా. మా అందరిలో కూడా అలాంటి ఆకలిని పుట్టించినైనా, దాహాన్ని పుట్టించినైనా, మీ పట్ల మేము హంగర్ లాగా, మీ పట్ల మేము థర్స్ట్ లాగా, ఆ దాహంతో, ఆశతో, కోరికతో ఉండేలాగా సహాయం చేయనైనా అయ్యా. మేము గంటలు గంటలు కూర్చుకొని ప్రార్థించుకునే శక్తిని మాకు దయచేయనైనా. మాకు నూతనంగా ప్రార్థించే శక్తిని, నూతనంగా ప్రార్థించే ఆత్మను, నూతనంగా ఎడతెగక ప్రార్థించే బలాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. ఎడతెగక ప్రార్థించే ఆత్మను మా అందరికీ దయచేయమని, మాలో కూడా అయ్యా యేసయ్య మీ లోపల ఎలాంటి స్పిరిచువల్ హంగర్ ఉందో, స్పిరిచువల్ థ్రస్టీ ఉందో, మా లోపల కూడా ఆ స్పిరిచువల్ హంగర్ ని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.